సంస్కృతి సంప్రదాయాల గురించి మన వాళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు. కానీ సూటు కోటు బూటు వేసి వచ్చిన వాళ్ళని ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు చూస్తూ మన సంస్కృతికి ప్రతిబింబమైన తెల్ల చొక్కా పంచ ధరిస్తే మాత్రం మొరటోడిగా అనాగరికుడిగా చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక సామాన్యుడు తెల్ల చొక్కా పంచను ఒక స్టేటస్ సింబల్ గా ఎలా మార్చాడో చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం కేఆర్ నాగరాజన్ తన వ్యాపార సహచరుడితో కలిసి చెన్నైలోని ఓ 5 స్టార్ హోటల్ కు విందు కోసం వెళ్లారు. ఆయన సహచరులు సూటు బూటు ధరించి ఓ లెవెల్లో ఉన్నారు. నాగరాజన్ మాత్రం తెల్లటి చొక్కా పంచ ధరించి వచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది నాగరాజన్ను నిర్దాక్షిణ్యంగా గేటు దగ్గరే నిలిపివేశారు. ఆయన సహచరులను మాత్రం లోపలికి అనుమతించారు. మరో సందర్భంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు బోర్డు రూంలో వెళ్తున్న నాగరాజన్ను ఒక రిసెప్షనిస్టు ఆపేసింది. ఇక్కడ మీకేం పని అని నిలదీసింది. కంపెనీ ఆహ్వానం మేరకే సమావేశానికి వచ్చానని ఎంత చెప్పినా ప్రూఫ్ చూపించాలని పట్టుబట్టింది. దీనికి కారణం ఆ రోజు కూడా నాగరాజన్ తెల్ల చొక్కా పంచ ధరించి ఉండటమే. ఈ 2 సంఘటనలు నాగరాజన్ ఆలోచన విధానాన్నే మార్చేశాయి. ఈ సమాజంలో తెల్ల చొక్కా పంచ ధరించిన వారికి ఉన్న విలువను చూసి బాధపడ్డాడు. తనకు జరిగిన అవమానాలను మనసులో పెట్టుకున్నాడు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఆ అవమానాల నుంచి సెల్యూట్ రామ్రాజ్ అనే కమర్షియల్ యాడ్ పుట్టింది. ఈ ప్రకటనల్లో విక్టరీ వెంకటేష్, జయరాం వంటి సినిమా తారలు, రవిచంద్రన్ అశ్విన్ వంటి క్రీడాకారులు, ఎందరో పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖ వ్యక్తులు పంచలు ధరించి ఖరీదైన కార్ల నుంచి దిగుతూ 5 స్టార్ హోటళ్లు, బ్యాంకులు, ఇతర లగ్జరీ ప్రదేశాల్లోకి వస్తారు. వారిని చూడగానే సెక్యూరిటీ సిబ్బంది, రిసెప్షనిస్టులు సెల్యూట్ కొడుతూ లోపలికి ఆహ్వానిస్తారు. ఈ యాడ్ ద్వారా పంచ కూడా గౌరవప్రదమైన దుస్తులే అని నాగరాజన్ కొంతమందికి చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చాడు. ఇంతకీ అసలెవరి నాగరాజన్ అంటే తమిళనాడు రాష్ట్రం తిరువూరు సమీపంలోని అవినాశి అనే చిన్న గ్రామంలో ఓ సన్నకారు రైతు కుటుంబంలో కేఆర్ నాగరాజన్ జన్మించాడు. 1977లో SSLC పూర్తి చేశాడు. అప్పట్లో కాలేజీకి వెళ్లడం చాలా ఖరీదైన విషయం. కానీ నాగరాజన్ మాత్రం పేద రైతు కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. పేదరికంగా కారణంగా నాగరాజన్ తన చదువును మధ్యలోనే ఆపేశాడు. తర్వాత తిరుపూరులోని ఖాదీ బండార్లో 150 రూపాయల నెలవారీ జీతానికి సేల్స్ రిప్రజెంటేటివ్ గా చేరాడు. 14 కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ అవినాశి నుంచి తిరువూరుకు వెళ్లేవాడు. స్థానిక చేనేత కార్మికుల నుంచి ధోతీలను సేకరించి ఆంధ్రప్రదేశ్లోని ఓ దుకాణంలో అమ్మటం నాగరాజన్ పని. ఆర్డర్లు బుక్ చేసుకోవడానికి 15 రోజులు ప్రయాణించటం, మిగిలిన 15 రోజులు షాపులో ధోతీల ఉత్పత్తిని సమన్వయం చేయటం, ఇలా నెలంతా కష్టపడి పనిచేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఓ పంచల తయారీ సంస్థలో చేరాడు. అక్కడ నాగరాజన్ 18 నెలల పాటు పనిచేశాడు. పంచల తయారీ, మార్కెటింగ్ కు సంబంధించిన మెళకువలు అక్కడే నేర్చుకున్నాడు. తర్వాత 1983లో తిరువూరులో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసి దానికి రామ్రాజ్ ఖాదీ ట్రేడర్స్ అని పేరు పెట్టారు. తన తండ్రి రామస్వామి పేరులోని రామును, తన పేరు నాగరాజన్లోని రాజ్ తీసుకొని రామరాజ్ అనే బ్రాండ్ కు రూపకల్పన చేశాడు. స్థానిక రైతుల నుంచి పంచలను సేకరించి అవినాశి నుంచి తిరువూరుకు ప్రతిరోజు సైకిల్పై ప్రయాణం చేసి వాటిని అమ్మేవాడు. అయితే ఈ వ్యాపారంలో ఘోరంగా విఫలమయ్యాడు. తిరువూరులో అమ్ముడుపోక 85,000 రూపాయల విలువైన పంచలు మిగిలిపోయాయి. ఆ రోజుల్లో 87,000 రూపాయలంటే చాలా పెద్ద నష్టం కిందే లెక్క. అయితే గతంలో రాయలసీమ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో క్వాలిటీ దుస్తులకు అక్కడ ఉండే డిమాండ్ గుర్తొచ్చింది. దీంతో తిరిగి అక్కడకు వెళ్లి మిగిలిపోయిన స్టాకును విక్రయించాలని అనుకున్నాడు. ఈ నిర్ణయమే నాగరాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది. కాస్త ధర ఎక్కువైనా రామ్రాజ్ దుస్తులు రాయలసీమలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రాయలసీమ ప్రాంతంలో పంచలకున్న డిమాండ్ను గమనించిన తర్వాత నాగరాజన్కు ఒక కొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. నాణ్యమైన పత్తి ద్వారా మంచి మెరుగైన బట్టలు తయారు చేస్తే ఇక వెనుతిరిగి చూసుకోనక్కర్లేదని భావించాడు. ఒక విఫల ప్రయత్నం నుంచే గొప్ప వ్యాపార సూత్రాన్ని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తిరువూరు ప్రధానంగా బనియన్ల నగరంగా పేరొందింది. కానీ మార్కెట్లో నాణ్యమైన పంచెలు అందుబాటులో ఉండేవి కాదు. ఇతర ప్రాంతాలకు కార్యక్రమాలకు వెళ్లేవారు లేదా సుదూరు ప్రయాణాలు చేసేవారు 2 పంచెలు తీసుకెళ్లేవారు. ఒకటి చినిగిపోయినా మరొకటి ఉంటుందని. అందుకే ఎక్కువ ధర వల్ల తిరువూరులో తన బట్టలు అమ్ముడుపోలేదని నిర్ధారించుకున్నాడు. కానీ రాయలసీమలో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ధర ఎక్కువైనా సరే నాణ్యమైన దుస్తులే తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. 1986లో తమిళనాడును కరువు కాటేసింది. నీళ్లు లేక రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులు కూడా వ్యవసాయ పనులకు లోన్లు ఇవ్వటం ఆపేశాయి. ఈ సమయంలో నాగరాజన్ స్థానికంగా తెలిసిన రైతుల దగ్గరకు వెళ్లాడు.
నేను రాయలసీమ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నాను. అక్కడ పంచెలకు ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే మంచి ధర కూడా వస్తోంది. మీరు నాకు పంచెలు తయారు చేయడంలో సాయం చేస్తే మీకు మంచి జీతం ఇస్తాను అని రైతులను నాగరాజన్ పనిలోకి పెట్టుకున్నాడు. ఇలా కొంతమంది బంధువులు, స్నేహితులతో కలిసి తిరువూరులో పంచెలు తయారు చేపించి రాయలసీమలో విక్రయించసాగాడు. ఆయన మొదటి విడతలో ఒక్కో పంచెను రిటైలర్లకు 110 రూపాయలకు అమ్మాడు. ఆ రోజుల్లో సాధారణంగా పంచ 60 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య ఉండేది. కానీ 50 రూపాయలు ఎక్కువగా అమ్మినా రాయలసీమ ప్రజలు ఎగబడి కొన్నారు. ఇదే సమయంలో ఈ పంచెలు అన్ని ప్రాంతాల మార్కెట్లలో మంచి ఆదరణ పొందాయి. దీంతో నాగరాజన్ వ్యాపార సామ్రాజ్యంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. చూస్తుండగానే నాగరాజన్ వ్యాపారం దూసుకెళ్లిపోయింది. రామరాజ్ బ్రాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం 4500 మంది కార్మికులు ప్రతిరోజు 2.5 లక్షల మీటర్ల పత్తి దారంతో పంచెలు, చొక్కాలు, కడ్రాయర్లు తయారు చేస్తున్నారు. పత్తి ధరల్లో మార్పులను ఎదుర్కొనేందుకు ప్రతి సంవత్సరం రామరాజ్ బ్రాండ్ 2000 రకాల పత్తి రకాలను సేకరిస్తోంది. రామరాజ్ బ్రాండ్లో మొత్తం 6 ఉప బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో టీషర్ట్స్, ప్యాంట్స్, కడ్రాయర్లు, సిల్క్ పంచెలు, చొక్కాలు, మహిళలకు చీరలు, లోదుస్తులు, చిన్నపిల్లలకు కూడా దుస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఉప బ్రాండ్ రామరాజ్ అవుట్లెట్లలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో మల్టీ బ్రాండ్ స్టోర్లలో గ్లోబల్ బ్రాండ్లతో సమానంగా పోటీ పడతాయని నాగరాజన్ ధీమాగా చెబుతున్నాడు. అయితే నాగరాజన్ మాత్రం అంతర్జాతీయ బ్రాండ్లపై ఆసక్తి కలిగిన యువతను లక్ష్యంగా చేసుకోవడం లేదు. భారతదేశంలో బట్టల అవసరాలకు సంబంధించి 2 వర్గాలు ఉన్నాయి. విదేశీ శైలిని అనుకరించే వాళ్లు కొంతమంది అయితే, సాధారణ ధరలకు లభించే దుస్తుల్ని కొనుగోలు చేసే మధ్యతరగతి పెద్ద బ్రాండ్లను ఆశించని వాళ్లు రెండో రకం. నేను రెండో రకం భారతీయులను దృష్టిలో ఉంచుకునే వ్యాపారం చేస్తాను అని నాగరాజన్ అంటున్నారు. ప్రస్తుతం రామరాజ్ బ్రాండ్ కేవలం పంచెలు, చొక్కాల ద్వారానే 95% ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే కంపెనీ ఆదాయం 2000 కోట్ల రూపాయలు దిశగా పరుగులు తీస్తోంది. ఇక టీషర్టులు, మహిళల దుస్తులు, సిల్క్ దుస్తులు రంగంలోకి వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాగరాజన్ వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. వేదాత్రి మహర్షి శిష్యుడైన నాగరాజన్ వ్యాపారంలో నైతికత ముఖ్యమైందని భావిస్తాడు. అలాగే కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాడు. యోగా, ధ్యానం, శాకాహారం ఆయన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతేకాక నాగరాజన్ వెణ్మై ఎన్నంగల్ అంటే స్వచ్ఛమైన ఆలోచనలు అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఇది సమకాలీన సామాజిక సమస్యలపై దృష్టి సారిస్తోంది. డబ్బు, సొంత ఇల్లు, కారు ఇవి ప్రారంభంలో మీకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ స్వచ్ఛమైన క్యారెక్టరే మీకు కఠిన సమయాల్లో తోడ్పడుతుంది అని నాగరాజన్ నమ్ముతారు. ఇప్పుడు రామరాజ్ బ్రాండ్ తెల్ల చొక్కాలు, పంచెలు సుప్రసిద్ధ రిటైల్ షాపుల్లో, విమానాశ్రయాల్లో కూడా దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెల్ల చొక్కా, పంచెను సగర్వంగా ధరిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనూహ్య గుర్తింపు పొందింది. ఆ రోజున తనకు జరిగిన అవమానాన్ని ఛాలెంజ్ గా తీసుకొని పంచెలు, చొక్కాలకే ఒక బ్రాండ్ తీసుకురావడంతో పాటు బస్సులో ఛార్జీకి 20 రూపాయలు ఖర్చు పెట్టలేక ప్రతిరోజు 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వ్యాపారం చేసి ఈ రోజున 2000 కోట్ల రూపాయల రామరాజ్ బ్రాండ్ సృష్టించిన నాగరాజన్ విజయ్ గాథ గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసేయండి.